ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఆ వీడియోలో తాను వణికిపోతున్నానని, మంచం కింద దాక్కున్నానని రకరకాల మాటలు మాట్లాడారు. మీడియాలో వచ్చిన కథనాల సంగతి పక్కన పెడితే అసలు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మానసిక స్థితి ఏంటి? ఆయన నిజంగానే అవి ఫీల్ అవుతున్నాడు కాబట్టి మాట్లాడారా? అసలు ఆయన హావభావాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏంటి? సోషల్ మీడియాలో వెర్రి పోస్టులు, విపరీతమైనటువంటి కామెంట్లు, వీటి పర్యవసానాలుగా ఎదుర్కొంటున్నటువంటి కొంతమంది నాయకులు అరెస్టులకు సంబంధించి కానీ, అలానే రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి లాంటి సినీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు ఎదుర్కొంటున్నటువంటి స్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలంతా కూడా చర్చ జరుగుతుంది. ఇందులో రామ్ గోపాల్ వర్మని మరో క్షణంలో అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో వర్మ రిలీజ్ చేసిన వీడియో పైన సైకో అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేంద్ర గారు ఉన్నారు. వీరేంద్ర గారు నమస్కారం. నమస్కారం అండి. వీరేంద్ర గారు, జనరల్గా చాలా మందికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారు అనాలిసిస్ చేస్తారు. ఎవరు ఎలా మాట్లాడారు ఏంటి అనేది, ఆయన ఇచ్చేటువంటి వర్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు కూడా చాలా మందిని ట్రీట్ చేశారు, చాలా రకాల కేసులు చూసి ఉంటారు. బట్ ఇది మాత్రం స్పెసిఫిక్గా జనంలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నటువంటి అంశం. రామ్ గోపాల్ వర్మ భయపడ్డారా, భయపడలేదా, అసలు ఎందుకు ఈ వీడియో రిలీజ్ చేశారు? ఇలాంటి చర్చలన్నీ జరుగుతుంది. నిజంగా ఆయన ధైర్యంగా ఉండుంటే కనుక ఆయన ఎక్కడ ఉన్నారో లొకేషన్ కూడా రివీల్ చేసి ఉండాల్సింది. బట్ ఆ ప్రయత్నం చేయలేదు. కాబట్టి మీకు ఏమనిపించింది ఆ వీడియో చూస్తే? రామ్ గోపాల్ వర్మ గారి మానసిక స్థితి ఎలా ఉందనిపిస్తుంది? రామ్ గోపాల్ వర్మ గారిది ఎప్పుడైనా కానీ హైలీ ఏమంటారు, సెన్సేషనల్ ఉంటుంది, చాలా క్రియేటివ్గా ఉంటుంది. నార్మల్ పీపుల్ ఎవరు కూడా ఊహించని రీతిలో ఆయనకున్న పర్స్పెక్టివ్స్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ అట్లా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కోర్టుకు సంబంధించి, పోలీస్ సంబంధించి సమన్స్ కానీ కేసు కానీ ఫైల్ చేస్తే, ఈ క్లెయిమ్డ్ ఇన్ ద వీడియో దట్ ఈజ్ ఏ రూల్ ఆఫ్ ద ల్యాండ్ అబైడింగ్ సిటిజన్ అని అన్నారు. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే హౌ సిన్సియర్ ఈజ్ టు క్లెయిమ్. ఆయన ఏమి రూల్స్ అన్ని డిఫైన్ చేసి నేను యాంటీ సోషల్ గా ప్రవర్తించడానికి నేను ఉన్నానని చెప్పుకోవట్లేదు. ఈ మాట కూడా భయపడి చెప్పారా? ఎందుకంటే నాకు ఎలాంటి రూల్స్ లేవు, నేను ఒక దేశాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, నా ఆలోచనకి ఎల్లలు లేవు, నా క్రియేటివిటీకి కూడా ఎల్లలు లేవు అని చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు అబైడింగ్ సిటిజన్ ఆఫ్ ఏ లా ఆఫ్ ఏ ల్యాండ్ అనేటువంటి మాట ఉపయోగించారంటే ఆయన ఎంతో కొంత తన విధానంలో మార్పుని ప్రదర్శిస్తున్నారని అనుకోవచ్చా? లేదు, మీరు అంటే మీడియా ఎప్పుడు కూడా ఆయన చెప్పినవి వాళ్ళ తోచిన లాంగ్వేజ్ లో వాళ్ళు డిఫైన్ చేసుకొని ఇష్యూని కొంచెం కాంట్రవర్సీ చేసి వాళ్ళు కూడా దే వాంట్ అటెన్షన్ ఫ్రమ్ ద పబ్లిక్. కాబట్టి వాళ్ళు కూడా అట్లా మాట్లాడతారు కావచ్చు. ఒకటి, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైనా సరే నేను అన్నిటినీ రూల్స్ అన్నిటిని ఛేదించేసి విచ్ఛిన్నకరంగా ప్రవర్తిస్తా అని చెప్పినట్టు నేను ఎప్పుడు వినలేదు. ఆయన ఎప్పుడైనా చెప్పిండో నాకు కూడా ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పిన దానికి సంబంధించి ఏంటంటే, ఎప్పుడైనా కానీ రూల్స్ లేవనేది వ్యక్తిగతంగా వ్యక్తులు నిర్ణయించుకునే విలువల గురించి ఆయన ఆ వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన సిద్ధాంతాలకు సంబంధించి ఆయన మాట్లాడిన తప్ప ప్రభుత్వాలు నిర్ణయించిన రూల్స్ ని బ్రేక్ చేసి నేను దానికి వ్యతిరేకంగానే పనిచేస్తాను అన్నట్టు నేనైతే వినలేదు. ఆయన కదా, ఆయన నా ఇష్టం అని రాసుకున్నారు. సినిమా పరిశ్రమ ఆయనకు సహకరించలేని సినిమా పరిశ్రమను బాయ్కాట్ చేశారు. మళ్ళీ ముంబైలో బాలీవుడ్ లో ఇబ్బందులు వచ్చారని మళ్ళీ తెలుగు సినిమా పరిశ్రమ దగ్గరకు వచ్చారు. సో అవన్నీ కూడా వైలేషన్సే కదా. అవి వైలేషన్స్ ఎట్లయితే? అది వ్యక్తిగా తనకున్న హక్కు కదా, ఏ వ్యక్తి అయినా కానీ. ఇప్పుడు మీరు నన్ను అడిగారు, నాకేం హక్కు ఉంది? నేను మాట్లాడే హక్కు ఉంది. మీరు అడిగినందుకు నేను డినై చేసే హక్కు కూడా నాకు ఉంది కదా. అవును. సో అది ఆ హక్కును వ్యక్తిగతంగా ఆయన ఉపయోగించుకున్నాడు తప్ప, ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు వాళ్ళకు అక్కడ ఉన్న సిస్టమ్ నచ్చక ఆయన రిజెక్ట్ చేస్తే అది వైలేషన్ ఎట్లయితుంది? అది నిజంగానే ప్రభుత్వం గనక, పోలీస్ గనక చట్టం పెడితే దానికి అగెనిస్ట్ గా బ్రేక్ చేస్తే అప్పుడు వైలేషన్ అది. ఓకే. సో ఇప్పుడు ఆయన పారిపోవడానికి, ఒక మనిషికి ఒక థ్రెట్ వస్తే తనను తాను రక్షించుకోవడం అనేది మినిమం ఎనిమల్ అయినా కూడా అదే చేస్తుంది కదా. లైఫ్ రెస్పాన్స్. మనం దానికి భయపడని చెప్పద్దు. ఒకటి ఏమనొచ్చు దానికంటే, ఒక మనిషికి ఇట్లాంటి థ్రెట్ వచ్చినప్పుడు దేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 4-5 రెస్పాన్సెస్. ఒకటి ఏంటి, లీగల్ స్ట్రాటజీ కూడా అయ్యిండొచ్చు. బికాస్ యూ కెన్ థింక్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నోబడీ కెన్ రియలీ రీచ్ హిమ్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కెనాట్ రీచ్ హిమ్. ఆయన ఏం చెప్తాడు అనే విషయాల పట్ల చాలా మందికి అర్థం కూడా కాదు, చాలా మంది ఆయన రీచ్ కూడా కాలేరు. కాబట్టి మనం ఒకటి ఏం అర్థం చేసుకోవచ్చు, అది ఒక లీగల్ స్ట్రాటజీ అయ్యిండొచ్చు. రెండోది,
డెఫినెట్ గా ఆయన పట్ల ఆయనకు సేఫ్టీగా ఉంచుకోవాల్సిన కన్సర్న్ అయితే ఉంటుంది కదా. ఆయన కూడా మనిషి కదా, ఆయన కూడా ఒక ప్రాణి. సో తనకి ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు తను రక్షించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తారు, ఎవరైనా చేస్తారో, ఆయన కూడా చేశారు. తర్వాత మేబీ సమ్ ప్రొఫెషనల్ రీజన్ కూడా అయి ఉండొచ్చు. వీడియోలో అన్నట్టు కూడా అనిపించింది నాకు ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి, షూటింగ్ లో ఉన్నారు నేను, అది ఒక ప్రొఫెషనల్ స్పేస్ తీసుకోవడానికి, మిగతా వాళ్ళకు నష్టం రాకుండా ఉండడానికి, చట్టపరంగా తనకి ఒక వెసులుబాటును క్రియేట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగం కావచ్చు. ఆయన సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా ఎట్లుంటదంటే, ఇప్పుడు కోర్టు గానీ లేదు పోలీస్ గానీ ఒక కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత తనకున్న ఈ రూల్ ఆఫ్ ద ల్యాండ్ ప్రకారము లీగల్ సిస్టమ్ లోపల ఇలాంటి సిస్టమ్ బేస్ చేసుకొని తను బెయిల్ తెచ్చుకోవడమా, లేకుంటే దాన్ని ప్రాసెస్ డిలే చేయడమా అనే ప్రాసెస్ ఎవరికైనా ఉంటుంది కదా. సో దానిలో భాగంగానే చేసిందని నాకు అనిపిస్తుంది. కానీ అంటే ఆయన గతంలో చేసినటువంటి కామెంట్స్ ధైర్యంగా కేసులు ఎదుర్కోవచ్చు కదా, నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా ఆయన ఉన్న జైలు దగ్గరికి వెళ్ళి లోపల ఆయన బయట నేను అని ఇటువంటి చేష్టలన్నీ చేశారు. సో ఇప్పుడు అదే మానసిక స్థితిలో రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారనుకోవచ్చా, లేదా కొంత వెనక్కి తగ్గారు, సరే లీగల్గా ఉండే అడ్వాంటేజ్ను ఉపయోగించుకునేటువంటి క్రమంలో తను వెనక్కి తగ్గారు అనేటువంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక ప్రమాదం ఎదురుగా ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ప్రాణైనా చేసేది ఏంటి? తనను రక్షించుకోవడం, రైట్? తనకు సంబంధించి తన ఎగ్జిస్టెన్స్ నే కావచ్చు, తనకు ప్రాణానికి సంబంధించి కావచ్చు, తనకు సంబంధించిన వర్క్ సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ రక్షించుకోవడానికి చేసే ప్రయత్నంగానే చూడాలి తప్ప నార్మల్ కదా. డిఫెన్స్ చేసుకోవడం అనేది నార్మల్ థింగ్ కదా. ప్లస్ ఇప్పుడు నిజంగానే ఆయన వీడియో కూడా రిలీజ్ చేయకుండా ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ఉంటే మీరు అన్నట్టు భయపడి పారిపోయిన అనొచ్చు. బట్ ఎక్కడున్నారో చెప్పలేదు కదా, ఎక్కడున్నారో చెప్పలేదు. ధైర్యంగా ఎదుర్కొంటాను, ఏ పర్యవసానం వచ్చినా చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఏమంటే దట్స్ హౌ ది ఫెసిలిటీ గివెన్ టు ది ఎనీ పర్సన్ కదా, బై ద కాన్స్టిట్యూషన్ ఆర్ బై ద రూల్ ఆఫ్ ద ల్యాండ్. సో మన అందరికి సహజంగా ఆయన ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో, ఎంత స్ట్రాంగ్ గా మానసిక స్థితిని వ్యక్తపరుస్తారో అదే స్థాయిలో ఉన్నారనుకోవచ్చు అయితే ఈ వీడియో చూసినాక. నాకు తెలిసి అయితే ఆయన అట్లనే ఉంటాడు, దాన్ని అట్లే డీల్ చేస్తాడు. మేబీ దాన్ని ఆలోచించి ఎట్లా చేస్తే బాగుంటది అనే దానికి ఒక టైం తీసుకొని రెస్పాండ్ అయి ఉంటాడేమో, కానీ దానికి ఏదో భయపడి ఇలా జరిగింది ఏముంది, ఓకే అరెస్ట్ చేస్తే చేస్తారు కావచ్చు మాక్సిమం, ఏమవుతుంది? ఈ కెన్ గో అండ్ సిట్ ఇన్ ద జైల్ అండ్ ఈ స్టార్ట్ వర్కింగ్ ఆన్ హిస్ ఓన్ క్రియేటివిటీ. దట్స్ హౌ హి ఈజ్. ఆయన ఏంటి చేయొచ్చు. హి ఈజ్ సచ్ ఏ బౌండ్లెస్ క్రియేటివ్ పర్సన్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ హి కెన్ మేక్ యూజ్ ఆఫ్ హిస్ టైం. రైట్. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నారు అనేటువంటి వాదన కంటే కూడా చట్టపరంగా తనకున్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోవడం ద్వారా పరిస్థితులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చని వీరేంద్ర గారు విశ్లేషిస్తున్నారు. అలానే రామ్ గోపాల్ వర్మ ఒకవేళ అరెస్ట్ అయినా కానీ ఆయన ఆ సమయాన్ని కూడా తన క్రియేటివిటీకి తగ్గట్టుగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రణాళికలతోనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.